మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఏపీ టెట్ వెబ్సైట్లో మొత్తం అన్ని కీస్ కూడా అప్డేట్ అయితే చేయడం జరిగింది. వెబ్సైట్లో మొత్తం కీస్ అన్ని కూడా ఓపెన్ కావడం జరుగుతున్నాయి. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చూద్దాం. మీరు టెట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఆన్ చేసిన తర్వాత ఫైనల్ కీస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఫైనల్ కీ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మార్చ్ 4వ తారీఖు ఆఫ్టర్నూన్తో పాటుగా మార్చ్ 5వ తారీఖు, మార్చ్ 6వ తారీఖు మార్నింగ్, అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్లకు సంబంధించిన కీస్ అనేవి మనకు అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులోకి రావడం జరిగింది. వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చూద్దాం. ఇక్కడ మనకి 4వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగిన పరీక్షకు సంబంధించి క్వశ్చన్ నెంబర్ 65కి యాడ్ స్కోర్ వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 71కి యాడ్ స్కోర్ రావడం జరిగింది. ఇది మనకి మార్చ్ 4వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్కి సంబంధించిన జరిగిన ప్రశ్నకు సంబంధించిన కీ అనేది మనకి నెక్స్ట్ మార్చ్ 5వ తారీఖుకి సంబంధించిన పేపర్ 1Bకి సంబంధించిన కీ. ఇది 5వ తారీఖు మార్నింగ్ పేపర్ 1Bకి సంబంధించిన కీ కంప్లీట్గా మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. కీలో ఎటువంటి యాడ్ స్కోర్లు అనేవి లేవు. మనకి నెక్స్ట్ మార్చ్ 5వ తారీఖు మార్నింగ్ సెషన్లో పేపర్ 1Bకి సంబంధించి ఒడియా, కన్నడ, తమిళ్, ఉర్దూకి సంబంధించి ఫైనల్ కీ అనేది స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ కూడా మనకి ఎటువంటి చేంజెస్ అనేవి లేవు. నెక్స్ట్ మార్చ్ 5వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్లో పేపర్ 2Bకి సంబంధించిన కీ అనేది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ పేపర్ 2Bకి సంబంధించిన కీలో కూడా క్వశ్చన్ నెంబర్ 131 యాడ్ స్కోర్ వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 133 యాడ్ స్కోర్ వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 47 1 or 4 ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ కింద ఇచ్చారు. ఇది మనకి ఫైనల్ కీకి సంబంధించిన మార్చ్ 5వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగిన పేపర్ 2Bకి సంబంధించిన ఫైనల్ కీ. మనకి నెక్స్ట్ వచ్చేసరికి మార్చ్ 5వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగిన పేపర్ 2Bకి సంబంధించిన హిందీ, ఒడియా, తమిళ్, కన్నడ మిగిలిన లాంగ్వేజెస్కి సంబంధించిన కీ అనేది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ కంప్లీట్గా చెక్ చేసుకోండి. యాడ్ స్కోర్లు ఏమైనా వచ్చినాయా, ఏంది కథ అనేది మనకి ఫైనల్ కీలో క్లారిటీగా మెన్షన్ చేశారు కాబట్టి ఎక్కడి నుంచి మీరు చెక్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 131 యాడ్ స్కోర్, క్వశ్చన్ నెంబర్ 133 యాడ్ స్కోర్ అయితే రావడం జరిగింది. ఓకే గైస్, ఇక మార్చ్ 6వ తారీఖుకి సంబంధించి మార్నింగ్ సెషన్లో, అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్లో మొత్తం చాలా పరీక్షలు అయితే జరిగాయి. వాటికి సంబంధించిన కీస్ అనేవి కూడా ఇక్కడ అప్డేట్ అయితే చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ నుంచి డైరెక్ట్గా క్లిక్ హియర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని మీరు PDF అయితే డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మార్చ్ 6వ తారీఖుకి సంబంధించిన ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగిన పేపర్ ఇది ఇంగ్లీష్, ఉర్దూ పేపర్ 2Aకి సంబంధించి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 66కి యాడ్ స్కోర్ వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 126కి యాడ్ స్కోర్ వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 125కి 1 or 4 ఆప్షన్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 128 1 or 2 ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 103 యాడ్ స్కోర్ అయితే రావడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 26 యాడ్ స్కోర్ అయితే రావడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 146 1 or 3 ఆప్షన్లు కరెక్ట్ ఆన్సర్ల కింద ఇచ్చారు. ఇక ఫైనల్కి అయితే కాస్త జాప్యం అయితే జరుగుతుంది. ఇక్కడ క్యాండిడేట్ లాగిన్లో చెక్ చేసినట్లయితే ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్స్ అనేవి లేవు. ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే తప్పకుండా తెలియచేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైతే ఎటువంటి స్టేట్మెంట్ లేదు. మార్చ్ 20వ తారీఖు నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ స్టార్ట్ అవుతుంది కదా సార్ అని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు. మనకి ఈసీ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉంటుందో ఎలక్షన్ కమిషన్ పర్మిషన్తో ఈ డిఎస్సికి సంబంధించిన పరీక్షల ప్రాసెస్ అనేది ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి దీనిపై ఈసీ ఏ విధంగా స్పందిస్తుంది అనేది మనకి క్లారిటీ రావాల్సి ఉంది. క్లారిటీ వచ్చిన తర్వాత కంప్లీట్గా మీకు అప్డేట్ రాగానే తప్పకుండా ఇన్ఫర్మేషన్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే ఇది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.